గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఈరోజు మనందరం కూడా ఇంతవరకు మా మిత్రులు మక్క ఎలియా గారు తెలియజేసినట్టుగా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన యొక్క తీర్పు మరి పరస్పరము రాజ్యాంగానికి ఎంతో మరి అది విరుద్ధంగానే ఉంది. కారణం ఏమిటంటే రాజ్యాంగం ఏం సెలవిస్తుందంటే మనం ఏ మతంలో అయినా మారవచ్చు అని ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఇచ్చింది ఆర్టికల్స్ ప్రకారం. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన చట్టాలు ఎట్లా ఉన్నాయంటే నువ్వు మారచ్చు కానీ నువ్వు క్రైస్తవులలో మారొద్దు, మనకు నచ్చిన మతాన్ని మనము మారొచ్చు, ప్రకటించవచ్చు, ప్రచురం చేయొచ్చు అంటూనే మళ్ళీ నువ్వు క్రైస్తవులుగా మారితే నీ ఎస్సీ హోదాను పోగొట్టుకుంటావని మరి ఇప్పుడు వస్తున్న చట్టాలు చాలా బాధాకరం. మరి ఇటీవల ఈ యొక్క జడ్జిమెంట్కి మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం, బాధాకరం. అందుకే ఇక్కడ మేము మా గళాలు ఎత్తడానికి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పేరు బిషప్ సంజయ్ ఆనంద్, ఇక్కడున్న నా మిత్రులు మరి అక్కడ అటువైపున చివరిగా ఉంటున్న ఎస్సీ వింగ్ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి వారు, మా యొక్క రాష్ట్ర కార్యదర్శి స్టేట్ జనరల్ సెక్రటరీ బక్కేలే గారు, మత్తయ్య గారు, తమ్ముడు అశోక్ను బట్టి, మా కల్చరల్ వింగ్ మరి ప్రెసిడెంట్ గోగల్ సునీల్ బట్టి ఈ రోజున ఇక్కడ గమనించినప్పుడు ఇది చాలా అన్యాయం. మా స్వేచ్ఛకు అదేవిధంగా మాకు అస్సలు కూడా భంగం కలిగిస్తుంది. ఈరోజు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఎస్సీలను ఎక్కడ పెట్టారో ఇంతకుముందు మనం విన్నాం. వారిని దగ్గర చేర్చింది క్రైస్తవ మిషనరీస్. ఈరోజు మీరు గమనిస్తే స్కూల్స్ క్రైస్తవ మిషనరీస్ కట్టారు, హాస్పిటల్స్ క్రైస్తవ మిషనరీస్ కట్టారు, వైద్యం అదేవిధంగా ఉపాధి అనే పథకాలతో క్రైస్తవ మిషనరీస్ ఈ భారతదేశంకి వచ్చి ఎంతో పని చేశారు. దాన్ని ఆకర్షితులై మరి ఎక్కడ ప్రలోభ లేకుండా యేసు ప్రభు సొంత రక్షకుడు స్వీకరించుకొని వారు మరి క్రైస్తవ మతానికి మారితే ఈరోజు వారి ఎస్సీ హక్కును పోగొట్టుకోవాలి. ఈరోజు మనం అన్అఫీషియల్గా ఒకప్పుడు 3%, 4% ఉన్న క్రైస్తవత్వం ఈరోజు మరి ఆల్మోస్ట్ ఇంచుమించుగా 20కి పైగా ఆ పర్సంటేజ్ పెరిగింది. ఈరోజు గమనిస్తే మతం మారినంత మాత్రాన ఒక వ్యక్తి యొక్క సామాజిక, ఆర్థిక, అదేవిధంగా మరి వారి యొక్క ఎదుర్కొంటున్న కష్టాలు ఎక్కడ మారట్లేదు. క్రైస్తవులు మారినా అదే వివక్ష, ఎస్సీలో ఉన్న అదే వివక్ష. ఈరోజు మీరు గమనించినట్లయితే దళిత క్రైస్తవులు ఇప్పటికీ వివక్షను, అణచివేతను ఎదుర్కొంటున్నారు. దళిత క్రైస్తవులు మరి వారి యొక్క ఎస్సీ హక్కును నుండి దూరము చేయడానికి, వారి అభివృద్ధికి పెద్ద అడ్డంకము ఈ యొక్క ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ యొక్క మరి తీర్పు. దయచేసి మనం గమనించండి. రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ ప్రకారము మరి 14, 15, 16, 25లో మనము మనకు సమాన హక్కులు, అదేవిధంగా నచ్చే మతంలోకి మనం వెళ్ళటము అనే విషయాలు మరి ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వాల ద్వారా, అదేవిధంగా న్యాయ వ్యవస్థ ద్వారా మేము అడుగుతుంది ఏమిటంటే మతం ఆధారంగా హక్కులు ఎందుకు నిరాకరిస్తున్నారు? దళిత క్రైస్తవుల పట్ల ఈ వివక్ష ఎందుకు? మరి మా డిమాండ్ ఒకటే ఉంది. ఈరోజు క్రైస్తవ మతంలో మారిన దళితులను వెంటనే ఎస్సీ మరి హక్కులను పునరుద్ధరించాలని, అదేవిధంగా మతం అధికారము మరి రిజర్వేషన్ నిరాకరించేసిన విధానాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకముగా మేము డిమాండ్ చేస్తున్నాం. తిరిగి దీని పునరాలోచన చేయాలి. అదేవిధంగా మరి గమనించినప్పుడు కేవలం ఇది క్రైస్తవుల సమస్య మాత్రమే కాదు, నేను నమ్ముతున్నాను ఇది మానవుల హక్కు కూడా సమస్య. ఒక మానవుడు మొదటిగా వాడు ఒక మానవుడు, మరి ముఖ్యంగా మానవుడు ఒక సంఘజీవి. అతను నచ్చిన మతాన్ని, నచ్చిన అలవాట్లను, నచ్చిన తిండిని, నచ్చిన వస్త్రాలను ధరించే పూర్తి హక్కు మనకుంది. ఈరోజు మీరు గమనిస్తే మతం మీద మరి చట్టాలు, తిండి మీద చట్టాలు, మరి ఆరాధన కేంద్రాల మీద చట్టాలు అనేకమైనవి. ముఖ్యంగా గమనిస్తే టార్గెట్ ఈరోజు ఎవరని చూస్తే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా సిక్కు మతంలో ఇదే చట్టము అక్కడ విడుదల చేసినప్పుడు సిక్కులందరూ పోరాడారు.
పోరాడితే తిరిగి వారికి ఎస్సీ హక్కునిచ్చారు. అదేవిధంగా బౌద్ధులు పోరాడారు, వారు కూడా తిరిగి ఇచ్చారు. ఈ రోజు క్రైస్తవులు మనందరం కూడా ఏకమవుతున్నాం. అన్ని సంఘాలు ఏకమవుతున్నాయి, ఎస్సీ సంఘాలు ఏకమవుతున్నాయి, క్రైస్తవులు ఏకమవుతున్నారు. దయచేసి మా యొక్క గోడును, మా విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు విని ఇది అన్యాయమని, దీన్ని అడ్డగించాలని మేము ఆ గలమెత్తుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నగారికి ధన్యవాదాలు.